ఇప్పుడు నేను డైట్ కోసం చపాతీ తింటున్నా. అంటే నైట్ పూట్ల చపాతీ తినాలా అని టైమింగ్ చెప్పారు. జిమ్ చేస్తున్నా కదా, అందుకు ఎంత చేసినా ఈ పొట్ట అనేది తగ్గటం లేదు. ఇప్పుడు నుంచి అయినా మారుదాం. ఎవరైనా ఇలా చేయండి. గుగ్గుళ్ళు, శనగ గుగ్గుళ్ళు అవన్నీ నానబెట్టుకొని నైట్ పొద్దున్నే టిఫిన్ లాగా ఆరగించాలంట. అవి భోజనం అయితే తక్కువ క్వాంటిటీ తినాలి. ఇక శనగ గుగ్గులు అలా ఉంటాయి. అది చికెను, ఎగ్స్లో మళ్ళీ కూర ఉంటుంది కదా లోపల, అది తినకూడదు అంటున్నారు చాలామంది జిమ్ చేసే వాళ్ళు. అందులో తర్వాత శనగ గుగ్గులు, ఆవకాయ దినుసులు అవన్నీ ప్రోటీన్స్, ఏమేమి హెల్తీ ఫుడ్ అవన్నీ తినాలి. అవి ఇష్టం. దాని గురించి పొట్టకి, హెల్త్కి చాలా మంచిది. ఆంబోతులాగా తయారైతే బాగుండదు. ఒక మనిషి వాళ్ళ ఇష్టం, అది ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరెవరి పర్సనల్ వాళ్ళది. కొందరికి తిండి పైన ధ్యాస ఉంటుంది, కొందరికి కామం పైన పిచ్చి ఉంటుంది, కొందరికి డ్రింక్స్ పైన పిచ్చి ఉంటుంది. ఎవరికి ఏం పిచ్చి అదే. నాకు అన్ని పిచ్చిలు లేవు, అన్నీ కంట్రోల్ చేసుకుంటా ఉన్నా. ఉండాలి, అవసరానికి తగ్గట్టుకు రావాలి. అది డార్లింగ్ సినిమాలో అంటాడు చూడు ప్రవాసు, ఒక ఐస్ గడ్డలో అన్నీ పెడితే దాన్ని ఒకటేసారి ఫైట్ చేస్తాడు. అట్లా బయటికి తీయాలి అవసరానికి తగ్గట్టుగా. పిచ్చి అందుకే ఇది విషయం. నేనేమన్నా సెలబ్రిటీని కాదు, నేనేమన్నా సామాన్య వ్యక్తిని, న్యాచురల్ మ్యాన్ని. నేను మారుతున్నా కాబట్టి మీరు మారుతారని ఆశిస్తున్నా, అంతే. వీడియో నాకు లైక్లు, సబ్స్క్రైబ్లు కోసం నేను చేయట్లేదు. ఓకే.